నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మన ముందు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. నేను మధ్యాహ్నం కుప్పం జిల్లాలో చంద్రబాబు గారి సొంత నియోజకవర్గం కుప్పం జిల్లాలో కుప్పంలో ఒక మండలంలో ఒక దారుణ సంఘటన జరిగింది. ఒక మహిళ అతి కిరాతకంగా ఆమెని చుట్టు కట్టేసి ఆమె కొట్టడం జరిగింది. కేవలం 80,000 రూపాయల కోసం ఆమె కొట్టడం జరిగింది. ఆ కొట్టిన వ్యక్తి కూడా టీడీపీ కార్యకర్తని కొన్ని వార్తలు వినపడుతున్నాయి. అసలు ఏం జరిగిందంటారు మీ మాటలో? ఈ అరాచకం అనేది బాగా ప్రబలిపోయింది తెలుగు రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో. ఇవాళ ఇది మొన్న దళిత అమ్మాయిని తిరుపతిలో చేశారు. అంతకుముందు పిఠాపురంలో దళితుల్ని బహిష్కరణ చేస్తే ఒక అమ్మాయి పాప చదువుకుంటానికి లైట్ లేకపోతే విద్య దగ్గర చదువుకుంది. ఇంకో 8 ఏళ్ళ అమ్మాయి జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం దిమ్మకు నీరెత్తినట్టు ఉంది. పట్టించుకో. డైలాగులు అయితే కొట్టేశారు. ఎలక్షన్ ఓట్ల కోసం అయితే ఆడపిల్ల కన్నెత్తి చూస్తే వణికిపోవాలి అలాంటి చట్టాలు తెస్తామన్నారు. ఆ గొంతు ఏమైందో, ఆ పవన్ కళ్యాణ్ గొంతు ఏమైందో తెలియదు. చంద్రబాబు కొడుకు రెడ్ బుక్ అంటాడు. మరి ఈ సంగతులు ఏంటి? ఈ ప్రభుత్వం అంటే చంద్రబాబు వెంటనే స్పందించి అతను అరెస్ట్ చేయించారు. ఇది స్పందించడం అసలు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? అంత పేటరీకిపోయి ఉన్నారు కూడా. తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు పేటరీకిపోయి ఏదో మమ్మల్ని ఎవరు పీకలేరు, మేము ఏదో ఇవి ఎన్నికల్లో ఒకసారి గెలుస్తారు, ఒకసారి ఇది శాశ్వతం కాదు. ఇలాగూ మేమే మా ఇష్టం, మేము ఇష్టరాజ్యంగా చేస్తాం, ఇష్టం వచ్చేట్టు చేస్తామని బిహేవ్ చేస్తామంటే ఎక్కడ అసలు అరాచకమైన బిహేవియరు, అరాచకమైన మాటలు చేతలు అంతా దారుణంగా ఏంటి. ఇవి ఫస్ట్ టైం వీళ్ళే గెలిచినట్టు. ఎంతమంది గెలవాలో రాజకీయాల్లో, ఎంతమంది ముఖ్యమంత్రులు అవ్వాలా, ఎంతమంది ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలా, ఎంతమంది ప్రజలు తరిమేలా? ఇది శాశ్వతమా? ఎంత పేటరీకిపోయి మా చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. అసలు ప్రతి విషయంలోనూ ఇలాగ ఉంది ప్రభుత్వం. ఏ విషయం? ప్రతి విషయం అంటే ఏ విషయం? అదే అమ్మాయిల విషయంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అంటే దాని ప్రతిదానికి సీఎం బాధ్యుడే కాదు కదా. సీఎం బాధ్యుడు, ప్రభుత్వం బాధ్యుడు. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రభుత్వం అంటే సీఎం బాధ్యుడు అంటే ప్రతిదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రభుత్వమే బాధ్యత వహించాలి. స్ట్రింజెంట్. ఇప్పుడు ఆ తిరుపతిలో రేప్ చేసినప్పుడు ఏం యాక్షన్ తీసుకున్నారు? ఏం స్ట్రాంగ్ యాక్షన్ తీసుకున్నారు? అతను జైలుకి పంపించారు కదా. జైలు పంపించిన ఒట్టి అరెస్ట్ చేసి జైలు పంపించి అది అన్నీ చేస్తూ ఉంటారు. మళ్ళీ అలాంటిది రాకుండా చట్టం అంటే ఏం చేస్తారు మీరు? ఏమన్నారు? ఇలాంటి దృఢమైన చట్టాలు తీసుకొస్తామన్నారు. ఏం చట్టం తీసుకొచ్చారంటాను? ఏమి చట్టం తీసుకొచ్చారు? పాతయే ఉన్నాయి. ఇంకా వాటిని మీరు విమర్శించారు. ఇప్పుడు ఆ చట్టమే వాడుతున్నారు. ఆ చట్టం సరిపోదు అన్నారు. సరిపోదు, ఇంకేదో తీసుకొస్తాం. పవన్ కళ్యాణ్ మీరే విన్నారు కదా, పవన్ కళ్యాణ్ ఎంత గట్టి మాటలు మాట్లాడాడు. మీరు తిప్పి చివరికి మళ్ళీ పవన్ కళ్యాణ్ పేరుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడబట్టి. పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ ఎటువంటి సంబంధం లేదు కదా. అమ్మాయిల విషయంలో అని పవనే మాట్లాడాడు. రెచ్చిపోయి మాట్లాడాడు. ఇప్పుడు మనం మాట్లాడే కుప్పంలో ఒక ఇష్యూ జరిగింది. అదే కుప్పంలో అంటే ఇది ఆంధ్ర రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్ర అధికారంలో ఉన్నది ఎవరు? ఉప ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి ఎవరు? వాళ్ళనే మాట్లాడతాము. ఇంకా బయట ఊరోళ్ళని మాట్లాడతామా ఏంటి? అధికారంలో ఉన్న వాళ్ళని మాట్లాడుకుంటే ఎవరి గురించి మాట్లాడాలి? అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడారు. మీ నోటేమంటే మీరు మాట్లాడే మాటలు ఇవాళ జరుగుతున్నది ఏంటి? మీరు ఏం చేశారు? ఇవన్నీ మీరు అలాంటి ఏయో చెప్పారు కదా, అది అయిపోయింది, ఇది అయిపోయింది, అమ్మాయిలకి రక్షణ లేదు, శిక్షణ లేదు, బొచ్చు లేదు, భోషణం లేదని. అసలు కుప్పం ఏం జరిగింది ముందు చెప్పండి. ఏం జరిగిందంటే ఇప్పుడు అప్పులు ఇవ్వటాలు, ఊరిలో అప్పులు ఇవ్వటాలు, అప్పులు తీసుకుంటారు జరుగుతూ ఉంటాయి. అప్పు ఇవ్వనంత మాత్రాన వెళ్ళి చెట్టు కట్టేసి, ఎంత అమానుషంగా చెట్టు కట్టేసి అమ్మాయి చెప్తూ ఉంటే మొహం మీద కొట్టి, మొహాన్ని గిచ్చి రక్కి ఇది చేస్తూ ఉంటే అది తెలుగుదేశం కార్యకర్త అంటూ ఉంటే ఎట్టా అసలు? అంటే తెలుగుదేశం కార్యకర్త ఇప్పుడు అయినా కదా అరెస్ట్ చేయడం, కేసు పెట్టడం అది కాదు. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా తయారైంది అనేది చూడాలి. ఇక్కడ మైండ్ సెట్ తెలుగుదేశం కార్యకర్తలు, ఈ కూటమి ప్రభుత్వ కార్యకర్తలు ఎలా తయారయ్యారంటే మమ్మల్ని ఎవడే పీకుతాడు, మా ఇష్టం వచ్చేట్టు చేస్తాం, మా ఇష్టం వచ్చే రీతిలో మేము ప్రవర్తిస్తాం, మమ్మల్ని పీకేది ఎవడు అన్నట్టు ఉంది. ఇది మారాలి. ఇది కారణం కేవలం ఎక్కడ కనపడలేదు. ఎందుకు కనపడలేదు? మీరు చూస్తే కనపడుతుంది. పేపర్ చదువుతూ ఉంటే తెలుస్తుంది. పేపర్ చదువుతూ ఉంటే జరిగిన ఇన్సిడెంట్స్ చదువుతూ ఉంటే లిస్ట్ 108 మంది అమ్మాయిలు ఇప్పటికీ అలర్ చేయబడ్డారు, రేప్ చేయబడ్డారు. 108 లిస్ట్ కావాలంటే చూసుకో. ఇవన్నీ ఊరిని చెప్పొద్దు, జరుగుతున్నాయి, స్పందించాలి. ఎందుకు పవన్ అంటున్నానంటే పవన్ కళ్యాణే మాట్లాడాడు. 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయిందని చెప్పింది పవన్ కళ్యాణే.
ఆడవాళ్ళు ఇంకా కన్నెత్తి చూస్తే ఉడికిపోవాలి అలాంటి చట్టం తీసుకొస్తారా అన్నది పవనే. అందుకని పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. అదే పవన్ గురించి మాట్లాడిన అవసరం ఏముంది? అతను అధికారంలో ఉన్నాడు, చెప్పి అధికారంలోకి వచ్చాడు. వచ్చినాక ఇలా జరుగుతాయి. వచ్చి 108 జరిగింది ఇప్పటికి. ఎక్కడైనా స్పందించారా? అమ్మాయిని మిస్ కాలేదంటారా అంతమంది? కాలేజ్ పార్లమెంట్లో తేల్చి చెప్పారు కదా. ఇంకెవరో నేను చెప్పడం పార్లమెంట్లో బండి సంజయ్ హోమ్ మినిస్టర్ హోదాలో పార్లమెంట్లో 2014 ఈ ప్రశ్న అడిగితే 2014 నుంచి 2024 దాకా లిస్టు మొత్తం ఇచ్చి ఎంతమంది మిస్ అయ్యారు, ఎంతమంది రికవర్ అయ్యారు, ఇంకెంతమంది అవ్వాలి, దాదాపు ఇంకా 700 మంది దాకా రికవర్ అవుతుంది. ఇందులో కూడా కొంతమంది వాళ్ళు వచ్చేసి కూడా కుటుంబ గౌరవం కోసం బయట చెప్పుకోరు. అయినా ఇందులో ఎంతమంది ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని మళ్ళీ అనుబంధ ప్రశ్న వేసారు పార్లమెంట్లో. ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు అంతమంది లేరు, ఉన్నారు, కొంతమంది ఉన్నారు. కానీ ఈ 32,000 మరి 32,000 మరి అన్నారు కదా అని అడిగితే దానికి కూడా బండి సంజయ్ సమాధానం అది కేవలం ఎన్నికల కోసం వాడిన ఒక ఊత పదం అని కూడా చెప్పాడు. ఇంత ఓపెన్గా పార్లమెంట్లో చెప్పారు. ఈయన మరి ఎవరో నాకు సీక్రెట్ ఆఫీసర్ చెప్పాడన్న ఆఫీసర్ పేరు ఇంతవరకు 100 మాటలు అడిగాం. ఆయన ఆఫీసర్ ఎవడు చెప్పి ఇలాంటి అబద్ధాన్ని ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర పరువు తీసి ఆంధ్ర రాష్ట్రంలో పిల్లల్ని ఇవ్వాలంటే భయపడిపోయే పరిస్థితి పరువు తీసేసేది ఆ ఆఫీసర్ ఎవడు చెప్పమంటే మరి చెప్పడంతవరకు. సో ఇవన్నీ జరుగుతాయి, ఇంకా జరుగుతాయి. ఎందుకంటే వీళ్ళ ధోరణి అలా ఉంది. అందుకని ఒక కుప్పంలో జరిగింది ఒకదాని గురించి కాదు, ఇంకా జరుగుతాయి, ఇంతకుముందు జరిగినాయి, ఇంకా జరుగుతాయి. ఎందుకంటే వీళ్ళ ధోరణి అలా తయారైంది. మేము ఏమైనా చేస్తాం, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏదైనా అంటే ఇమీడియట్గా డిబేట్లు పెట్టి గత ప్రభుత్వంలో జరగలేదా, గత రాజ్యంలో జరగలేదా, గత అధికారంలో ఉన్నప్పుడు గతంలో జరిగింది చూపించేసి ఎస్కేప్ అవుతానంటే గతంలో జరిగింది. అందుకనే ప్రజలు వాళ్ళని కూర్చోబెట్టారు. గతంలో జరగలేదా, ప్రధానికి గతంలో జరగలేదా, గతాన్ని చూపించేసేసి గత ప్రభుత్వాన్ని చూపించేసి జగన్ చూపించేసి వేలు చూపించేసి ఎస్కేప్ అవుతామంటే ఎట్లా? అదొక పద్ధతిగా పెట్టుకున్నారు. ఇది జరగనే గతం అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, వాళ్ళు కూర్చోబెట్టారు, మనకు అధికారం ఇచ్చారు. మీరు కదా చేయాలి. ఇప్పుడు మీరు చేయాల్సింది పోయి ప్రధానికి ఇప్పుడు చూడు రేపు వీటికి కూడా అదే అంటారు డిబేట్లో. వీళ్ళ ఛానల్స్లో డిబేట్ పెట్టి గతంలో ఇంతకన్నా దారుణాలు జరిగినాయి, ఇది ఒకటే అడబ ఇక్కడ జరుగుతున్న గతంలో ఇంతకన్నా దారుణాలు జరిగినాయి అని చెప్తారు. గతంలో జరిగినాయి గతాన్ని చూపిస్తూ కాలం గడిపేయకూడదు కదా. ఇప్పుడు మీరేం చేసి ఈ ప్రభుత్వం చాలా అరాచకమైన ప్రభుత్వం, వీళ్ళకి వేరే ఎజెండా ఉంది. క్లియర్గా మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వానికి కూడా ప్రభుత్వానికి అజెండా వేరు. ఏంటి ఎజెండా? ముగ్గురికి 3 రకాల ఎజెండాలు ఉన్నాయి. వీళ్ళకి ప్రజల ఎజెండా లేదు. మనం ఇచ్చిన ప్రామిస్లు ఏంటి, మనం ఏ వాగ్దానం ఇస్తే ప్రజలు నమ్మి మన ప్రజల ఎజెండా లేకపోతే సూపర్ 6 పథకాలు అన్నీ ఇచ్చేసేది. అంటానికి ఆయనకి సిగ్గు లేదు. మీరు దాని గురించి మాట్లాడారు. అడుగుతున్నా సార్, వాయిస్ ఏమి ఇచ్చాడు ఆయన? 6 ఫ్రీ బస్ ఇచ్చేసాడా? 18,000 ఏళ్ళు దాటిన వాళ్ళకి 1,500 ఇచ్చేసాడా? ఇంటికి ఎంతమంది ఉంటే అంతమంది. చంద్రబాబు గారు ఎందుకని అంటారు? ఎందుకు ఆయన అంటాడు? దానికి మొబైల్ ఫోన్ కూడా కనిపెట్టింది నేనే అనలా, ఆయన హైదరాబాద్ని కట్టిందే నేను అట్లా ఆయన అంటాడు. మీకు ఆధారాలు చూపించు, చెప్పండి. ఇప్పుడు 60 గవర్నమెంట్ స్కూల్స్లో చదివే వాళ్ళకి, ఇది ప్రైవేట్ స్కూల్స్లో చదివే వాళ్ళకి లేదు, ఇంకేదో ఉంటే లేదు. అన్నీ కట్ చేసి 67,000 మందిని మీరే వీళ్ళే వీళ్ళ గత ప్రభుత్వం వీళ్ళే లెక్క చెప్పారు. 67 లక్షల మంది ఉన్నారని. అంతమంది ఉంటే అంతమంది అందరికి ఇచ్చేసారు. ఇవ్వలా అందరికి ఇవ్వలా. అది మీరు కనుక్కోవాలి. మీరు ఊరినే ఇచ్చేసారు ఆయన చెప్పగానే అది వేదంలాగా కనుక్కోండి. ఊర్లో వెళ్ళి కనుక్కుంటే మేము కనుక్కుంటున్నాం. ఊళ్ళో కనుక్కుంటే అందరికీ కాదు, దాంట్లో అనేక ఫిల్టర్స్ పెట్టి అది ఆ స్కూల్లో చదివితే లేదు, ఇంత ఆదాయం ఉంటే లేదు, 10,000 మించి ఆదాయం ఉంటే లేదు, ఈ రకరకాల కండిషన్స్ పెట్టి మొత్తం తగ్గించి 67 లక్షల మంది అనే దానికి 40 లక్షల మంది ఇచ్చారు. 40 లక్షలు అంటే ఈ మిగతా వాళ్ళు ఎక్కడ పోయారు, ఏమైపోయారు? ఈ సంవత్సరం కాలంలో వాళ్ళు పోయారా? ఎక్కడ పోయారు పిల్లలు? ఇవన్నీ ఇస్తామని కట్టి తుడుపుతుంది. ఇస్తామన్నది అందరికీ ఇస్తామన్నారు. మళ్ళీ కొందరు అందులో మళ్ళీ మా పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు ఎవరు? పార్టీ ఓటేసిన వాళ్ళు. పార్టీ కాని వాళ్ళకి ఏదో క్వైరీ పెట్టి పెండింగ్. కొంతమందికి ఒకే ఆధార్ కార్డు మీద 341 మంది ఒకే ఆధార్ కార్డు మీద ఆధారాలతో బయటకు వచ్చి ఒకే ఆధార్ కార్డు మీద 341 పేర్లు ఉన్నాయి.
ఒకే ఆధార్ కార్డు 140 మందికి ఇచ్చారు. ఎట్లా ఇస్తారయ్యా ఒకే ఆధార్ కార్డు మీద? గోల్మాల్ కాదు ఇది, డూప్లికేట్ లిస్ట్ కాదు ఇది. 341, ఇంకో చోట 190, ఒకే ఆధార్ కార్డు మీద ఇచ్చామని చెప్తారు. 341 మందికి ఒక చోట, 190 మందికి ఒక చోట. ఇది ప్రజలు ఏం కళ్ళు మూసుకులేరు, వాళ్ళు అందరూ అంతా పట్టుకుంటారు. రైట్. కుప్పంలో జరిగిన సంఘటన మీరు ఏం చెప్తారు? కుప్పంలో చెప్తే ఇప్పుడు అదే కుప్పంలో జరిగిన దాని సంఘటన వీళ్ళ ఎజెండా వేరు కనుక, వీళ్ళ ఎజెండా ప్రజల ఎజెండా మనం ఇచ్చిన ఇది కాదు. వీళ్ళ ఎజెండా ఏంటంటే చెప్తా, ఆ ఎజెండా పెట్టుకోబట్టి వీళ్ళకి ఇవన్నీ అంటావు. ఎజెండా ఏంటి? చంద్రబాబు ఎజెండా రాబోయే కాలంలో తన కొడుకుని సీఎం చెయ్యాలి, దానికి ఎలాంటి అడుగులు వేయాలి, ఎలాగో పవన్ కళ్యాణ్ దాటించి తన కొడుకుని తీసుకెళ్ళాలి, అది అతని ఎజెండా. అది తప్ప కొడుకుని చేసుకోవాలని ఏ తండ్రి అనుకుంటాడు, దాంట్లో తప్పే ఉందా అనొచ్చు, కరెక్టే అనుకుంటాడు. అది అతని అజెండా. ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అడ్డుగా నిలబడుకున్నాడు. ప్రజలు రేపు పవన్ కళ్యాణ్ సీఎం అని కొన్ని చోట్ల అయితే నేను ఏదో పిల్లాడిని అడిగితే సీఎంఏ పవన్ కళ్యాణ్ అని చెబుతున్నాడు. చంద్రబాబు తెలంగాణ సీఎము, పవన్ కళ్యాణ్ ఆంధ్ర సీఎం. అంత లెవెల్లో వాళ్ళ జనసేన వాళ్ళు నొక్కించుకోవడం, రేపటి సీఎం అని ఇవాళ సీఎం అని. సో పవన్ని దాటించుకుని తన కొడుకుని తీసుకెళ్ళి, ఇది ఇతని అజెండా. పవన్ కళ్యాణ్ అజెండా ఏంటి? చంద్రబాబు పక్కన ఉంటే నేను ఎప్పటికీ సీఎం కాలేను, చంద్రబాబు తన కొడుకునే చేస్తాడు కానీ నన్ను చేయడు ఖచ్చితంగా. సో కనుక నెక్స్ట్ ఎలక్షన్ అప్పుడు నేను చంద్రబాబుకి జై అన్నట్టు రేపు లోకేష్కి కూడా జై అంటే ప్రజలు నన్ను నవ్వుతారు. కనుక నేను బయటికి రావాలంటే ఎలా రావాలి? బయటికి రావాలంటే ఊరినే ఏదో గొడవ పెట్టుకుని వచ్చేస్తే కాదు. సో ప్రభుత్వం ఎంత బదనాం అయితే అతనికి అంత సంతోషం. అందుకనే దీనికి స్పందించడు. ప్రభుత్వం బదనాం అవుతూ ఉంటే, ఇది జరుగుతూ ఉంటే రేపు పొద్దున్నే ప్రభుత్వం నేను లోపల ఉండి ఏమీ చేయలేకపోతున్నాను, అందుకని నేను కూటమి నుంచి బయటకు వస్తున్నాను, ఈ ప్రజలకు చేయడం, ప్రజలకు ఏదో చేద్దాం అనుకున్నాను, ఏమి చేయలేకపోతున్నాను, ఇక్కడ అన్ని రకాల ఉన్నాయి, ప్రభుత్వంలో ఇంత బదనాం అవుతుంది, ప్రభుత్వం అన్ని తప్పులు చేస్తుంది, నేనేమి మధ్యలో అందుకని లోపల ఉండటం కన్నా నేను బయటకు వచ్చేస్తాను, రేపు ఇప్పుడు మంచి టైం చూసి బయటకు వచ్చేస్తాడు. బయట రావడానికి ఏర్పాటు. అట్లా అపశకనం కాదు, అది ఎజెండా. మీరు అపశకనం అది ఎజెండా, అది రాజకీయాలు ఎజెండా. అది వచ్చి అందుకనే ఇప్పుడు సనాతనం మొదలెట్టాడు. సనాతనం నిన్నటిదాకా సనాతనం తిట్టినవాడు, హిందువులే మత కలవల కారకులు అన్నవాడు, తన క్రిస్టియను, తన బ్యాప్టిజం తీసుకున్నాను, నా పెళ్ళాం క్రిస్టియను, నా పిల్లలు క్రిస్టియను, మా నాన్న దీపారాధనలో సిగరెట్లు ఇచ్చుకుంటాడు, నాకు జ్వరం వస్తే మా నాన్న యేసుప్రభువుకు ప్రార్థించాడు, నా కొడుకు జ్వరం వస్తే నేను మేరీ మాతకు ప్రార్థన చేసి ఇన్ని మాట్లాడినవాడు ఇవాళ సనాతనం సడన్గా ఎందుకు అంటున్నాడు? సనాతనం 3 పెళ్లి చేసుకోరు, సనాతనం వేరే మతస్థులను పెళ్లి చేసుకోరు, మరి సనాతనం ఎందుకు అంటున్నాడు? అక్కడ ఈయన వదిలినప్పుడు మరి ఎవరో అండ కావాలి కదా. ఇక్కడ చంద్రబాబుని కాదని తప్పుకుని వెళ్తే అండ కావాలి. అందుకని బీజేపీని ఆర్ఎస్ఎస్ని పక్కన పెడితే టాపిక్ ఏంటంటే టాపిక్కి సంబంధించి లేదు, పార్టీకి సంబంధించి చెప్తున్నా. పొలిటికల్ కుప్పంలో ఒక మహిళ మీద ఇది పొలిటికలే. ఇది నువ్వేదో నిజాలు చెప్తా ఉంటే భయపడతావు ఎందుకు? అది పొలిటికల్. ఇది నాకేం అవసరం భయపడాలి దానికే. మీకు అంటే పవన్ కళ్యాణ్ విషయం చెప్తున్నాను కదా, అతను రేపు జరగబోయేది అది పొలిటికల్. దీని కనెక్షన్ ఏంటో చెప్తాను నేను, ఎందుకు చెప్తున్నాను ఇదంతా. వెళ్ళి అతను బీజేపీ చేసి రేపు బీజేపీలో విలీనమైపోయి 2029లో తన ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి బీజేపీ తరఫున. బీజేపీలో పార్ట్నర్గా ఉంటే బీజేపీ ఒప్పుకోదు, వాళ్ళే సీఎం అంటారు. అందుకని బీజేపీలోనే పార్టీని విలీనం చేసేసి వాళ్ళ అన్నయ్యలాగా విలీనం చేసేసి, వాళ్ళ అన్నయ్య కాంగ్రెస్లో విలీనం చేసి మంత్రి ఎలా అయ్యాడో అలాగే దీంట్లో విలీనం చేసి ముఖ్యమంత్రి అవ్వాలి. అది అతని ఎజెండా. బీజేపీ ఎజెండా ఏంటి? నోరెక్కడనే ఎప్పుతుందో బీజేపీ. ఎందుకంటే బీజేపీ సైలెంట్గా ఉంది చంద్రబాబును తొక్కేయటానికి. చంద్రబాబుతో కలిసి ఉన్నారు కానీ చంద్రబాబును తొక్కేయాలంటే పవన్ కళ్యాణ్ మన వైపు లాక్కుంటే పవన్ కళ్యాణ్ మనము బీజేపీలో చేరిపోతే సీఎం క్యాండిడేట్ మనకు లేరు, బీజేపీకి లేరు సీఎం క్యాండిడేట్. సో పవన్ సీఎం క్యాండిడేట్గా పెట్టి మనం నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ని లాక్కోవాలి. చంద్రబాబు పడిపోతాడు ఎలాగో, లేక ఒంటరిగా అయితే ఎప్పుడు గెలిచినోడు కాదు. నెక్స్ట్ ఎలక్షన్ అతను ఒంటరిగా నుంచి చేస్తే మనం వెళ్ళిపోవచ్చు. ఇది ఈ ఎజెండాలు ఉండబట్టి వాళ్ళకి ఇవన్నీ పట్టింపు రావు. వాళ్ళకి ఈ ప్రజల సమస్యలు కానీ ఇంకోటి కానీ వాళ్ళు పట్టించుకోరు. ఎవరి కాన్సన్ట్రేషన్ వేరు, వాళ్ళ కాన్సన్ట్రేషన్, వాళ్ళ ఎయిము, వాళ్ళ దృష్టి దృక్పథం వాళ్ళది ఇవన్నీ వేరు. కనుక ఇవన్నీ వాళ్ళకి అంటవు.
అంటావు. అందుకని అంటావు కనుకే జరుగుతూ ఉంటాయి, ఇంకా జరుగుతాయి, ఇంకా దారుణాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు పట్టించుకునే పరిస్థితిలో లేరు. వాళ్ళ ఎజెండాలు వాళ్ళవి. ఈ ఎజెండాలు ఎప్పుడైతే ఎప్పుడైతే అధిష్ట ముఖ్యులు ఎవరైతే ప్రభుత్వంలోని ముఖ్యులు ఎప్పుడైతే ఈ వాళ్ళ సొంత అజెండాల మీద ప్రయాణిస్తున్నారో ఈ కార్యకర్తలు మిగతా పార్టీలు అలాగే ఉంటాయి. రైట్. ఇలా ఇది వాస్తవం. ఒక టీడీపీ అని కాదు, ఏ పార్టీ అయినా ములాయం సింగ్ పరిస్థితుల్లో జరగలేదు. అఖిలేష్ యాదవ్ తిరుగుతూ ఉంటే మరి పార్టీ ఏమైంది? అట్లాగే మమతా బెనర్జీ చేయట్లేదు. మమతా ఎప్పుడైతే నాయకులు హెడ్లు ఇర్రెస్పాన్సిబుల్గా వాళ్ళు ఉంటారో కార్యకర్తలు మమతా బెనర్జీ దగ్గర ఎందుకు గొడవలు జరుగుతున్నాయి, వెస్ట్ బెంగాల్ ఎప్పుడు ఎందుకు గొడవలు జరుగుతాయి, ఎందుకు రేపులు జరుగుతున్నాయి, ఎందుకు మర్డర్లు జరుగుతున్నాయి? అందుకే ఎప్పుడైతే ఆవిడ ఎజెండా వేరుగా ఉంది కనుక, ఆవిడ ఎజెండా ప్రజల ఎజెండా కాకుండా వేరే ఎజెండా ఉంది కనుక జరుగుతుంది. అది చెప్తున్నా. ఇది రాజకీయ ఒక రాష్ట్రం అని కాదు, ఏ రాష్ట్రమైనా అధికారంలో ఉన్న నాయకులు, మెయిన్ నాయకులు ఎప్పుడైతే వేరే దారిలో నడుస్తారో ఈ విచ్చలవిడి అయిపోతారు కింద ఉన్న వాళ్ళు. అదే జరుగుతుంది. విచ్చలవిడితనం ఉంది. థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.